తెలుగుదేశం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగి 43 సంవత్సరాలు అవుతా ఉంది. 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సదుద్దేశంతో, ఒక పవిత్రమైన ఆశయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తెలుగు వారికి స్వతంత్రంగా వ్యవహరించే ఒక రాజకీయ వేదిక కావాలి, తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళ్లే ఒక రాజకీయ పార్టీ కావాలి. మద్రాసులుగా, ఇతర రాష్ట్ర ప్రజలుగా గుర్తింపబడుతున్న మనకి ఈ జాతికి ఒక ఔన్నత్యం ఉంది, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక సదుద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత మీరందరూ ఈ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మనం ఈ యొక్క ప్రయాణాన్ని గమనించినట్లయితే ఏ ఉద్దేశం కోసం, ఏ కారణంతో మన పార్టీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో దాన్ని ఎక్కడా కూడా డీవియేట్ కాకుండా 43 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. రైతుల కోసం, రైతు కూలీల కోసం, బడుగు బలైన వర్గాల కోసం, ముస్లిం మైనారిటీ సోదరుల కోసం, సమాజంలో అణగారిన వర్గాలు, అట్టడుగున్న వర్గాలు, సమాజంలో వివక్షకు గురైన వర్గాలకి అండగా ఉండి చేదోడు వాడుగా ఉండి హక్కు చేర్చుకొని వారికి ఒక భరోసా కల్పించడమే కాకుండా సమాజంలో ఒక సమానత్వాన్ని, గుర్తింపుని ఇవ్వడమే కాకుండా మన అభివృద్ధికి, మన ప్రాంత అభివృద్ధికి, మన బిడ్డల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సహజంగా అధికారం కోసం, ఒక వ్యక్తి స్వార్థం కోసం ఇటీవల కాలంలో పుట్టిన పార్టీని చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుల్ని, అభివృద్ధి కార్యక్రమాలతో సంపాదించిన డబ్బుల్ని జాగ్రత్త చేసుకోవడానికి, కేసులు మాఫీ చేసుకోవడానికి రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకి కలపల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఎలాంటి విధ్వంసం చేశారో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిత్యం ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేసింది. కాబట్టి ఈరోజు చెక్కు చెదరని ముద్ర తెలుగువారి గుండెల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి గుండెల్లో ఒక ముద్ర వేయగలిగింది. ఒక వ్యక్తి కోసం పెట్టబడిన పార్టీ కాదు ఇది. 43 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం, అలాగే అట్టడుగున వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందించడానికి, సామాన్య ప్రజలకు ప్రభుత్వాన్ని చేరవేసేదానికి, మంచి అభివృద్ధి తీసుకెళ్ళి రాష్ట్రాన్ని, మన ప్రాంతాన్ని తీసుకెళ్లేదానికి నిరంతరం పనిచేసింది. అపోజిషన్ లో, ప్రతిపక్షంలో అప్పుడప్పుడు ఎదురులేక మాయలో పడి ప్రజలు మనకి ఒకసారి ప్రతిపక్షంలో కూర్చోబెడితే అయినా సరే ప్రజలు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తిస్తూ ప్రజలకు అండగా ప్రతిపక్షంలో పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ఇబ్బంది కలిగినా, ప్రజలకు నష్టం జరుగుతున్నా, ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నా నిలబడి కొట్లాడి ఎంత నిర్బంధాన్నైనా సరే ఎదుర్కొని పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ పార్టీని మరో 50 సంవత్సరాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలుగు వారు ఉన్నంతకాలం, తెలుగు జాతి ఉన్నంతకాలం ఈ పార్టీ నిలబడాలి, ఈ జెండా ఎదుగుతూనే ఉండాలి, నిత్యం ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ దీనికోసం మన వంతు బాధ్యతగా, మనందరి కర్తవ్యంగా మనకు ఇచ్చిన అవకాశం, మనకి ఇచ్చిన బాధ్యతని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ